అహంకారం వర్సెస్ ఆత్మగౌరవం ఎపిసోడ్ 4. హలో ఫ్రెండ్స్, స్టోరీ చూసి వెళ్ళిపోకుండా చిన్న లైక్ చేసి అలాగే హై పాయింట్స్ ఇవ్వండి. మీకు స్టోరీ నచ్చితే తప్పకుండా మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. స్టోరీలోకి వెళ్ళిపోతాం. అజయ్ ఆరాధ్య చేతిని గట్టిగా పట్టుకుని తన మీదకి లాక్కొని ఆరాధ్య దూరం జరగకుండా తన చుట్టూ తన 2 చేతులను గట్టిగా బిగిస్తాడు. ఇంకా ఎన్ని సంవత్సరాలు నా నుండి పారిపోవాలని అనుకుంటున్నావు ఆరాధ్య అని అజయ్ కోపంగా అంటుంటే, అజయ్ స్టాప్ ఇట్, నువ్వేం మాట్లాడుతున్నావో నీకైనా అర్థమవుతుందా అని ఆరాధ్య సీరియస్గా అడుగుతుంటే, అర్థమవుతుంది. 4 years బ్యాక్ జరిగింది నేను ఇంకా మర్చిపోలేదు ఆరాధ్య అని అజయ్ అంటుంటే, ఆరాధ్య ఒక క్షణం బాధగా కళ్ళు మూసుకుంటుంది. ఆ రోజు నువ్వన్న మాటలు నేను మర్చిపోలేదు. డబ్బుంటేనే ప్రతిదీ ఉంటుంది అని నేను ఎంత చెప్పినా వినిపించుకోకుండా ప్రాణంగా ప్రేమించిన నన్ను వదిలేసి వెళ్ళిపోయావు. నేనంటే అసహ్యమని, నేనంటే ఇష్టం లేదు అని నీ నోటికి వచ్చినట్టు మాట్లాడి మన ప్రేమని అక్కడే సమాధి చేసేసి వెళ్ళిపోయావు అని అజయ్ కోపంగా అంటుంటే ఆరాధ్య మౌనంగా ఉండిపోతుంది. ఆ రోజు నువ్వు మాట్లాడిన మాటల వల్ల నా మనసు విరిగిపోయింది. ఇంతకాలం నేను చూసిన ఆ అమ్మాయి తినేనా అని అనుకున్నాను. ఎంత హ్యాపీగా ఉండేవాళ్ళం మనం. ఏ రోజు కూడా మన మధ్య మనీ గురించి కానీ స్టేటస్ గురించి కానీ టాపిక్ రాలేదు. నేనొక మిడిల్ క్లాస్ పర్సన్ అని తెలిసి కూడా నువ్వు నన్ను ప్రేమించావు. నేను కూడా నీ వెనుక ఉన్న డబ్బు చూసి కానీ నీ అందం చూసి కానీ ప్రేమించలేదు. ఎంత హ్యాపీగా ఉండేవాళ్ళము. సడన్గా మన ఎగ్జామ్స్కి ముందు రోజు నాకు మనీ ఉన్న వాళ్ళంటే ఇష్టమని, నా దగ్గర మనీ లేదు అని, నాలాంటి వాడితో నువ్వు బ్రతకలేను అని, అసలు నువ్వు నన్ను ప్రేమించలేదు అని, ఈ 2 సంవత్సరాలు కూడా టైంపాస్ కోసమే నాతో క్లోజ్గా ఉన్నాను అని ఆ రోజు నన్ను ఒంటరిగా వదిలేసి వెళ్ళిపోయావు. ఆ క్షణం నా మనసు విరిగిపోయింది ఆరాధ్య. అందుకే నువ్వంటే అసహ్యం వేసింది. ఇంతకాలం నేను ప్రాణంగా ప్రేమించిన అమ్మాయి, నేను మిడిల్ క్లాస్ అని తెలిసి కూడా ఇష్టపడిన అమ్మాయి ఈరోజు నా దగ్గర డబ్బు లేదు అని, తన ప్రేమ కూడా నటన అని అర్థమవుతుంటే భరించలేకపోయాను. అందుకే ఆ రోజు ఇక్కడి నుండి దూరంగా వెళ్ళిపోయాను. మన MBA కంప్లీట్ అయిన తర్వాత నేను మర్చిపోవాలి అని ఎగ్జామ్స్ కంప్లీట్ అవ్వగానే ఈ స్టేట్ నుండి దూరంగా వెళ్ళి బెంగళూరులో జాబ్ చేస్తున్నాను. కానీ ప్రతి క్షణం నీ ఆలోచనలు నన్ను వెంటాడుతూనే ఉండేవి. కానీ నువ్వు ఒక మాట అన్నావు చూడు, టైంపాస్ కోసమే నన్ను ప్రేమించాను అని. ఆ మాట గుర్తుకొచ్చిన ప్రతిసారి నా మీద నాకే అసహ్యం వేసేది. అసలు ఏ రోజు కూడా నిన్ను చూడాలని, నిన్ను కలవాలని అనుకోలేదు అని అజయ్ కోపంగా అంటుంటే ఆరాధ్య తన బాధని కంట్రోల్ చేసుకుంటూ, అయితే ఇప్పుడెందుకు వచ్చావు? ఎందుకు ఈ ఆఫీస్ నాదే అని తెలిసి కూడా నా ఆఫీస్లో జాయిన్ అయ్యావని కొంచెం కోపంగా అంటుంది. నీ ప్రేమ నిజం కాకపోవచ్చు. నువ్వు టైంపాస్ కోసమే నన్ను ప్రేమించి ఉండొచ్చు. కానీ నా ప్రేమ నిజం కాబట్టి, నేను ప్రేమించిన అమ్మాయి రిస్క్లో ఉంది అని తెలిసి నా మనసు మైండ్ 2 వద్దు అని చెప్తున్నా కూడా నీకోసం ఇక్కడికి రావాల్సి వచ్చింది అని అజయ్ చాలా కోపంగా అంటుంటే, నా కోసమా? నేను రిస్క్లో ఉన్నానా ఏంటి? మళ్ళీ కొత్తగా డ్రామా ప్లే చేస్తున్నావా? లేక నేను ఓన్గా కంపెనీని రన్ చేస్తున్నానని తెలిసి నా దగ్గర డబ్బుందని తెలుసుకుని మళ్ళీ నాకు దగ్గర అవుదామని వచ్చావా అని ఆరాధ్య అడుగుతుంటే అజయ్ కొట్టిన దెబ్బకి ఆరాధ్య వెళ్ళి కిందకి పడిపోతుంది. ఆరాధ్య కోపంగా అజయ్ వైపు చూస్తూ, అజయ్ మళ్ళీ నువ్వు తప్పు చేస్తున్నావు, నేను నీ బాస్ని అని ఆరాధ్య అంటుంటే అజయ్ ఆరాధ్య చేతిని పట్టుకుని పైకి లేపి, ఇంకొకసారి మళ్ళీ ఇలాంటి మాటలు మాట్లాడావంటే జన్మలో నీ ముఖం కూడా చూడను. ఏమన్నావు? నువ్వు ఓన్గా కంపెనీని రన్ చేస్తున్నావు కాబట్టి నేను నీ దగ్గర అవ్వడానికి వచ్చానా? అసలు నీ మాటలు వింటుంటే నేను ఎందుకు ఇక్కడికి వచ్చానా అనిపిస్తుంది. సరే, అడిగావు కాబట్టి నేను ఎందుకు ఇక్కడికి వచ్చానో చెప్తాను. చెప్పిన నెక్స్ట్ మినిట్ నీ కంపెనీ నుండి కాదు, నీ జీవితం నుండి కూడా పూర్తిగా శాశ్వతంగా నేను మళ్ళీ దూరంగా వెళ్ళిపోతాను. నీ చావు నువ్వు చావు. 1 month బ్యాక్ నా ఫ్రెండ్ ఒకడు నేను వర్క్ చేస్తున్న కంపెనీకి వచ్చాడు. వాడు వర్క్ చేస్తుంది ఎక్కడో తెలుసా? మీ అమ్మ
అదే కల్పన గారి కంపెనీలో అని అజయ్ అంటుంటే ఆరాధ్య కళ్ళు చిన్నవి చేసి అజయ్ వైపు చూస్తుంది. ఆ రోజు ఏం జరిగిందో చూద్దాం. అజయ్, నువ్వు ఇక్కడ వర్క్ చేస్తున్నావా అని రమేష్ అంటుంటే అవును రమేష్ అని అజయ్ చిన్నగా నవ్వుతాడు. మనం కలిసి 4 years అయిపోతుంది కదరా, నువ్వెక్కడున్నావు కూడా కాంటాక్ట్లో కూడా లేవు అని రమేష్ అంటుంటే ఇంతకీ నువ్వు హైదరాబాద్లోనే వర్క్ చేస్తున్నావా అని అజయ్ అడుగుతాడు. అవును, మన కాలేజ్మేట్ ఆరాధ్య ఉంది కదా, వాళ్ళ అమ్మ కంపెనీలోనే వర్క్ చేస్తున్నాను. ఆమెకు పిఏగా అని చెప్పగానే అజయ్ మౌనంగా ఉండిపోతాడు. నీకు తెలుసా అజయ్, ఆరాధ్య 4 years బ్యాక్ ఒక కంపెనీ పెట్టింది. పర్వాలేదు, కంపెనీ బాగానే రన్ అవుతుంది. కానీ అని రమేష్ మౌనంగా ఉండిపోయేసరికి ఏమైంది అని అజయ్ అనుమానంగా అంటాడు. ఏమో తెలియదురా, ఆరాధ్యకి కల్పన గారు తల్లవుతారు. అలాంటి ఆమె ఆరాధ్య విషయంలో ఎందుకు ఇలా చేస్తుందో నాకు అర్థం అవడం లేదు. నేను ఆమెకు పిఏగా జాయిన్ అయ్యి 4 years అవుతుంది. ఈ 4 years నుండి చూస్తున్నాను, ఆరాధ్య కంపెనీకి ఏ ప్రాజెక్టు వెళ్ళినా ఆ ప్రాజెక్టు ఆరాధ్య కంపెనీకి వెళ్తుంది అని ముందుగానే కల్పన మేడంకి తెలిసిపోతుంది. పాపం ఆరాధ్య చాలా కష్టపడి ప్రాజెక్ట్స్ తన కంపెనీకి రావాలని ట్రై చేస్తుంది. కానీ ఈ కల్పన మేడం వాళ్ళకి ముందే కాల్ చేసి ఆరాధ్య గురించి చాలా తప్పుగా చెప్పడం, ఆరాధ్య కంపెనీ గురించి చాలా నెగిటివ్గా చెప్పడం చేస్తూ ఉంటుంది. అందువల్ల కొంతమంది ఈమె మాటలు విని ఆరాధ్య కంపెనీకి ప్రాజెక్ట్స్ ఇవ్వడమే మానేశారు. కొంతమంది తన టాలెంట్ చూసి ప్రాజెక్ట్స్ అనేవి వస్తున్నాయి. అలా ఆరాధ్య తన కంపెనీని రన్ చేస్తుంది. కానీ నిజం చెప్పాలి అంటే నిజంగా ఈమె క్యాన్సిల్ చేసిన ప్రాజెక్ట్స్ కనుక ఆరాధ్య కంపెనీకి ఓకే అయితే ఈ పాటికి ఆరాధ్య కంపెనీ ఈ కల్పన మేడం కంపెనీని దాటి వెళ్ళేది. కూతురు విషయంలో ఎందుకలా చేస్తుందో ఇప్పటికీ కూడా అర్థం కాలేదు. కానీ రీసెంట్గా కొన్ని విషయాలు నాకు తెలిసాయి. అసలు ఆరాధ్యకి ఆ ప్రాజెక్టు వస్తుంది అని ముందుగా తెలియడానికి రీజన్ కల్పన మేడం ఆఫీస్లో ఒక పర్సన్ని పెట్టారు. వాళ్ళే వెంటనే కల్పన మేడంకి ఇన్ఫర్మేషన్ ఇస్తున్నారు. అందువల్లే ఆమె వెంటనే ప్రాజెక్ట్స్ని క్యాన్సిల్ చేస్తుంది. కానీ ఆరాధ్యకి ఆ విషయం తెలియదు. నేను చెప్పాలని అనుకున్నా కూతురి విషయంలో అలా చేస్తుంది. అలాంటిది నా విషయంలో ఇంకెలా బిహేవ్ చేస్తుందో తెలియదు. అంత పెద్దవాళ్లతో పెట్టుకుంటే ఏం జరుగుతుందో నీకు తెలుసు కదరా. నాకు భార్య పిల్లలున్నారు. అందుకే ఈ విషయం ఆరాధ్యకి చెప్పలేకపోతున్నాను. చాలా బాధగా అనిపిస్తుందిరా అని రమేష్ బాధగా అంటుంటే అప్పటికే అజయ్ ఫేస్ చాలా కోపంగా మారిపోతుంది. అజయ్ అని రమేష్ చిన్నగా అంటుంటే తను ఓన్గా కంపెనీని పెట్టి రన్ చేస్తుంది అని నాకు 4 years బ్యాకే తెలిసింది రమేష్. కానీ నేను ఆ విషయాన్ని పెద్దగా పట్టించుకోలేదు. కానీ కన్నతల్లి తన విషయంలో ఇంత మూర్ఖత్వంగా చేస్తుంది అని ఎవరనుకుంటారు చెప్పు. కానీ ఆరాధ్యకి ఇవేమీ తెలియదు. నువ్వు చెప్పడానికి ఇబ్బంది పడుతున్నావు, కానీ నేను చెప్పచ్చు కదా అని అజయ్ అంటుంటే నేను చెప్పినట్టు దయచేసి ఎవరికి చెప్పుకో అజయ్ అని రమేష్ భయంగా అంటాడు. నీ పేరు ఎప్పటికీ బయటికి రాదు, నేను నీకు మాటిస్తున్నాను. నువ్వేమీ టెన్షన్ పడుకో అని అజయ్ రమేష్ కొంచెం సేపు మాట్లాడుకుంటారు. ఇది ఆ రోజు జరిగింది. నేనేమి నీకోసం నువ్వు రన్ చేస్తున్న కంపెనీ కోసం మీ ఆస్తి కోసం రాలేదు. ఎక్కడైనా అన్యాయం జరిగితే నేను చూస్తూ ఊరికెళ్ళాను. అందులోనూ నేను ప్రాణంగా ప్రేమించిన అమ్మాయి విషయంలో వెనుక ఇంత కుట్ర జరుగుతుంటే చూస్తూ ఎలా ఊరుకుంటానని అనుకున్నావు. అందుకే మనసు చంపుకుని నీ దగ్గరికి రావడం ఇష్టం లేకపోయినా అక్కడ నుండి హైదరాబాద్కి వచ్చాను. 1 month నుండి నిన్ను ఫాలో చేస్తున్నాను. కానీ 10 days బ్యాక్ అర్థమైంది నువ్వు ఎంత మూర్ఖత్వంగా మారిపోయావు అని. నీ మాటలు, నీ బిహేవియర్ నిజంగా నాకు చాలా ఆశ్చర్యాన్ని కలిగించాయి. ఆ రోజు రోడ్డుపై నువ్వు ఆ పర్సన్తో అలా మాట్లాడడం నీపై చాలా చిరాకొచ్చింది. కానీ నేను ఇక్కడికొచ్చింది నీ వెనుక జరుగుతుంది నీకు చెప్పాలి. అందుకే నీ దగ్గరకు వచ్చాను. అంతే తప్ప నీ అందం చూసి నీ ఆస్తి చూసి కాదు. ఇప్పుడు క్లియర్గా నేను చెప్పాల్సింది చెప్పేశాను. నువ్వు మీ అమ్మ ఏం చేసుకుంటారో చేసుకోండి. నువ్వు అన్నీ హ్యాండిల్ చేయగలవు కదా. ఆ విషయం నాకు
ఇప్పుడు ఇంకా క్లియర్గా అర్థమైంది. ఇంకా నీ కర్మ అని కోపంగా అజయ్ అక్కడి నుండి వెళ్ళిపోతుంటే ఆరాధ్య కంగారుగా అజయ్ చేతిని గట్టిగా పట్టుకుంటుంది. బదులు ఆరాధ్య, నేను వచ్చిన పని అయిపోయింది. నిన్ను చూసిన తర్వాత నాకు ఇంకా బాగా అర్థమైంది నీ ప్రాబ్లం నువ్వు సాల్వ్ చేసుకోగలవని. నీ బిహేవియర్ చూస్తేనే ఇంకా క్లియర్గా అర్థమవుతుంది మీ అమ్మకి నువ్వు ఎదురు వెళ్ళగలవు అని. ఇంక నేను ఇప్పుడే బెంగళూరుకి స్టార్ట్ అవుతాను అని అజయ్ ఆరాధ్య చేతిని వదిలి ముందుకి అడుగులు వేస్తుంటే ఆరాధ్య స్పీడ్గా వెళ్ళి అజయ్ను వెనుక నుండి హక్ చేసుకుంటుంది. అజయ్ ఒక క్షణం బాధగా కళ్ళు మూసుకుంటాడు. ఐఎమ్ సారీరా, ఇంక నా వల్ల కావడం లేదు, నన్ను క్షమించు అజయ్ అని ఆరాధ్య ఏడుస్తూ అలాగే మోకాళ్ళపై కింద కూర్చునిపోతుంది. అజయ్ వెనక్కి తిరిగి ఆరాధ్య వైపు చూస్తాడు. ఆరాధ్య అలాగే కింద కూర్చుని గట్టిగా ఏడుస్తుంటే ఎంతైనా ప్రాణంగా ప్రేమించాడు కాబట్టి తను కొన్ని క్షణాలు ఆరాధ్య వైపు చూస్తూ గట్టిగా కళ్ళు మూసుకుంటాడు. ఆరాధ్య తన కన్నీళ్ళని తుడుచుకుని పైకి చూస్తూ, ఆవిడ నా కన్న తల్లి అయితేనే కదా అజయ్ నాపై ప్రేమ ఉండటానికి అని ఆరాధ్య బాధగా అంటుంటే అజయ్ టక్కున ఆరాధ్య వైపు ఆశ్చర్యంగా చూస్తాడు. ఆమె నీ కన్న తల్లి కాదా అని అజయ్ షాక్గా అంటుంటే, లేదు, నా తల్లి చిన్నప్పుడే చనిపోయింది, తను మా నాన్నకి రెండో భార్య అని ఆరాధ్య ఏడుస్తూ చెప్పేసరికి అజయ్ మౌనంగా ఉండిపోతాడు. ఆ రోజు నేను నీతో మాట్లాడిందంతా అబద్ధంరా, అవి నా మనసులో నుండి వచ్చిన మాటలు కావు, నా మనసుని చంపుకుని వచ్చిన మాటలు. నా మాటల వలన నువ్వు ఎంత బాధపడతావో నాకు తెలుసు, ఎందుకంటే నా మాటలు మనసుని విరిచేసేలాగా ఉన్నాయి కాబట్టి. కానీ నేను నీతో మాట్లాడిన మాటల వలన నువ్వు పడిన బాధ కంటే నేను ఇప్పటి వరకు నరకం అనుభవిస్తూనే వస్తున్నాను. నువ్వంటే నాకు ప్రాణంరా, ఇప్పుడు కూడా నా మనసులో నువ్వు మాత్రమే ఉన్నావు. నీకు నమ్మకం లేకపోతే ఇది చూడు అని ఆరాధ్య తన మొబైల్ లాక్ ఓపెన్ చేసి అజయ్కి చూపిస్తుంది. దానిలో ఆరాధ్య ఫోన్ వాల్పేపర్పై అజయ్ ఆరాధ్య ఇద్దరు కూడా కలిసి దిగిన ఫోటో చూడగానే అజయ్ షాక్లోకి వెళ్ళిపోతాడు. ఇందాక నేను క్యాబిన్లో చూసిన ఫోటో కూడా నీదే. నేను చూసిన ప్రతి క్షణం నా కంట్లో చిన్న కన్నీటితడి. ఇప్పటికి కూడా నేను నిన్ను మర్చిపోలేదు. నా ప్రేమ అబద్ధం కాదు, నిజంగానే నిన్ను ప్రాణంగా ప్రేమించాను. కానీ పరిస్థితులు అన్నీ కూడా నా జీవితాన్ని తారుమారు చేశాయి అని ఆరాధ్య ఏడుస్తూ చెప్తుంటే అజయ్ ఒక్కసారిగా మోకాళ్ళపై కూర్చునిపోతాడు. అజయ్ కంట్లో చిన్న కన్నీటి తడి చేరుతుంది. ఈ బాధని ఇన్ని సంవత్సరాలు నా గుండెల్లోనే మోస్తున్నాను అజయ్. నువ్వు బెంగళూరులో వర్క్ చేస్తున్నట్టు కూడా నాకు తెలుసు. నీ గురించి ఎప్పటికప్పుడు ప్రతి ఇన్ఫర్మేషన్ తెలుసుకుంటూనే ఉన్నాను. ఇంకా నా గుండెలో ఉన్న బాధని నేను మోయలేను, నా వల్ల కావడం లేదు. నువ్వు కనిపించిన దగ్గర నుండి నా గుండె ఎంత వేగంగా కొట్టుకుంటుందో, నీకు దగ్గరవ్వమని ఎన్నిసార్లు నా మనసు మైండ్ నన్ను ముందుకు తోస్తున్నాయో నీకు తెలియదురా. అందుకే నీతో అంత కోపంగా మాట్లాడుతున్నాను. ఇటు నీకు దగ్గర అవ్వలేక, దూరం అవ్వలేక, నువ్వు కనిపించిన దగ్గర నుండి ఇంకా ఎక్కువ నరకం అనుభవిస్తున్నాను. ఈ దూరాన్ని నేను భరించలేను అని ఆరాధ్య ఒక్కసారిగా అజయ్కి దగ్గరగా జరిగి తనని గట్టిగా హత్తుకునేసరికి అజయ్ మాత్రం అలాగే బొమ్మలాగా ఉండిపోతాడు. ఆరాధ్య ఫోన్ వాల్పేపర్లపై వాళ్ళిద్దరి ఫోటో చూడటం, ఆరాధ్య ప్రేమ అబద్ధం కాదు అని ఆరాధ్య ప్రతి క్షణం తన గురించి తలచుకుని ఏడుస్తుంది అని అర్థమవుతుంటే అజయ్ గట్టిగా కళ్ళు మూసుకుని ఆరాధ్య చుట్టూ గట్టిగా తన రెండు చేతులు బిగిస్తాడు. మరి ఆరాధ్య ఎందుకు అజయ్ని దూరం పెట్టింది? ఎందుకు అజయ్కి ఎన్ని సంవత్సరాలు దూరంగా ఉంది? అజయ్ మళ్ళీ కనిపించినా కూడా ఎందుకు తనెవరో తెలియని వాడిలాగా బిహేవ్ చేస్తుంది? నెక్స్ట్ పార్ట్లో చూద్దాం. స్టోరీ నచ్చితే తప్పకుండా లైక్ చేసి కామెంట్ చేయండి. అలాగే మీ ఫ్రెండ్స్కి కూడా షేర్ చేయండి. థ్యాంక్ యూ వెరీ మచ్.